హలో పీపుల్, వెల్కమ్ టు అఖిల్ ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే గోంగూర చికెన్ స్పెషల్. వావ్, చాలా బాగుంది కదా పేరు వినడానికి. సో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే గోంగూర తీసుకొని అన్ని ఆకులన్నీ సపరేట్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఆ రెండు మంచిగా వాష్ చేసేసాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ గోంగూర అండ్ పచ్చిమిర్చి రెండు అందులో వేసేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయినాక తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని అయితే ట్యాప్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిక్సీ జార్లో వేసేసుకున్నాను, గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం. సో ఆనియన్, గార్లిక్, కొత్తిమీర, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుందాం. అండ్ ఆల్రెడీ పేస్ట్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడైతే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసి గార్లిక్ వేసి అండ్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ పసుపు, టమాటోస్ అండ్ ఫ్రెష్గా తీసుకున్న చికెన్ వేసుకొని మొత్తం కలుపుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడైతే మూత పెట్టేశాను 5 మినిట్స్ ఆగాక. సో ఇప్పుడైతే మనకి స్పైసీకి తగినంత కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్, గోంగూర పేస్ట్ కూడా అందులో వేసేసేద్దాం. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కొంచెం వాటర్ వేసి లైట్గా కలుపుకొని అండ్ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత తీస్తే వావ్, స్మెల్ అయితే సూపర్ సూపర్ సూపర్. ఆయిల్ కూడా మంచిగా పైనకి వెళ్ళింది. ఆల్మోస్ట్ రెడీ, కానీ మన మసాలాలు వేయలేదు కదా. సో ఇప్పుడైతే గరం మసాలా వేసేద్దాం. కొత్తిమీర కూడా వేసేద్దాం. కొత్తిమీర స్మెల్ కూడా చికెన్కి బాగా రావాలి కాబట్టి కొంచెం లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇలా అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. స్మెల్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. సర్వింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ గోంగూర చికెన్ అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో రైస్కి కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో నేనైతే రైస్లోకి తింటున్నాను. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.